హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఒక స్పెషల్ వీడియో అండి. ఇదైతే మన కాకినాడలో ఎవరికి ఈ గుడి తెలియనిది ఉండదండి. అంత ఫేమస్ అనమాట. బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ అనమాట అండి. ఈ టెంపుల్ వచ్చేసి తీర్థయాత్రలో ఒక టెంపుల్గా చెప్తూ ఉంటారు. ప్రాచీనమైన గుడులలో ఇది ఒకటంటండి. 1884 సంవత్సరంలో ఈ టెంపుల్ని అయితే నిర్మించారంట. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ రాగానే ఇలా అనేక మంది దేవీ దేవతల పుస్తకాలు అయితే అమ్ముతున్నారు. అలాగే ఈ గుడిని కూడా అనేక మంది దేవీ దేవతల సముదాయంగా ఈ గుడిని అయితే చెప్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ గుడిలో అంతమంది దేవీ దేవతలు ఉన్నారండి. నాకు లోపలికి అలౌ చేయలేదు, అంటే ఉత్సవమూర్తులకి వీడియోస్ అవి తీయకూడదని అలౌ చేయలేదు. అందుకని బయట నాకు వీలైనంత వరకు నేనైతే వీడియోని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వర్క్స్ ఏవో జరుగుతున్నాయండి. నేను ఒక రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాను, అందుకని కొంచెం ఖాళీగా అనిపించింది. దసరా నవరాత్రులలో ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి. అసలు ఖాళీ ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, ఇన్ని రకాల అవతారాలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఉయ్యాల సేవ, బంగారు రంగు చీర, ఇలా బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారము చాలా ప్రత్యేకించి చేస్తారనమాట. 12 దాటాక కూడా ప్రత్యేకమైన తీర్థాలు, అన్నప్రసాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దత్తాత్రేయ స్వామికి ఇక్కడ మందిరాన్ని నిర్మించారండి. చూస్తున్నారు కదా, ఎంతో బాగుంది. అలాగే వినాయకుని గుడి ఉంటుంది లోపల. అయ్యప్ప స్వామి, సూర్యనారాయణ మూర్తి, కృష్ణదేవులు, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి, ఇలా అనేక మంది దేవీ దేవతలు ఉంటారండి ఇక్కడ. ఇది వచ్చేసి బ్యాక్ గేట్ అండి. ఇక్కడ నుంచి కూడా క్యూస్ పెడతారు నవరాత్రులలో. ఈ మండపంలో వచ్చేసి క్లాసికల్ డాన్సెస్ అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఫెస్టివల్స్ టైంలో. చాలా ఫేమస్ అనమాట అండి ఈ టెంపుల్ అయితే. చెప్పాను కదండి, అయ్యప్ప స్వామి, కృష్ణుడు, ఇంకా సూర్యనారాయణ మూర్తి సంబంధించి ఈ మండపం అయితే ఉందండి. ఈ పక్కన గోశాల, ఇంకా గడ్డి మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పంతులు గారు అయితే లేరని చెప్పి నేను కొంచెం ముందుకైతే వెళ్ళి మీకు ఉత్సవమూర్తులను కూడా చూపించాలనుకున్నాను. చూడండి, ఇక్కడ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారు. నేను ఈ విధంగా ఇస్కాన్ టెంపుల్లో అయితే చూశానండి. మళ్ళీ అదే విధంగా ఇక్కడ చూశాను నేను. చాలా బాగా అనిపించింది నాకు. అలాగే అయ్యప్ప స్వామి వారు పక్కన, అలాగే అటుపక్క వచ్చేసి ఉషాఛాయ సమేత సూర్యనారాయణ మూర్తి అందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు రథశాల అని పెట్టారండి. ఇక్కడ పక్కనే మనకి గోశాల ఉందండి. గోశాల ఇంకా అటుపక్కగా గడ్డిమెట్టు కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ గోమూత్రాన్ని కూడా కలెక్ట్ చేసి పెడుతూ ఉంటారనమాట. వెళ్ళిన వాళ్ళు చక్కగా ఆ గోమూత్రాన్ని కూడా శిరస్సులపై చల్లుకుంటూ ఉంటారు. ఇక్కడ సరస్వతి మండపము, ఇంకా ఆంజనేయ స్వామి గుడి. చూస్తున్నారు కదా, సీతారాములు, ఆంజనేయ స్వామి ఇక్కడ అందరూ ఉన్నారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ధ్వజస్తంభము ఉంటుంది. లోపలికి అలో చేయలేదు, కానీ నేను జస్ట్ అలా వెళ్ళి వచ్చేసాను అంతే. మెయిన్ ఎంట్రన్స్ ధ్వజస్తంభము. ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ నుంచి చూస్తే మనకి శివలింగము చక్కగా కనిపిస్తుందండి. ఎంట్రన్స్ అవ్వగానే మనకి భద్రకాళి సమేత వీరభద్రుల స్వామివారు కనిపిస్తారండి. ఆ తర్వాత రామలింగేశ్వర లింగము కనిపిస్తుందండి మనకి. ఆ తర్వాత బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్. ఈ విధంగా ఈ టెంపుల్కి అయితే నేను వెళ్ళి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.